నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే అండ్ ఇదిగోండి ఇటు పక్కంతా చూసారు కదా, ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్. సో వాళ్ళందరూ ఇక్కడే ఉంటున్నారు కూడా. ఉన్నారు పడు సారీ పాప ఆవిడ పడుకున్నారు. ఎటు చూసిన ఓపెన్ ప్లేస్, మంచి గ్రీనరీ, చల్లటి గాలి. వెల్కమ్ టు మ్యాటమంతే యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే నేను మీకు కొన్ని మంత్స్ క్రితం, కొన్ని వీడియోల క్రితం చూపించాను. మేము ఒక చిన్న ఇల్లు కట్టుకుంటున్నాం, ఒక చిన్న గెస్ట్ హౌస్ అని. సో అది ఇదిగోండి ఆ వర్క్ ఇక్కడ వరకు వచ్చిందనమాట. సో ప్లాస్టింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో లోపలంతా ఎలా ఉందో నేను మీకు చూపిస్తానండి. ఇంకా ఇక్కడ మనకి పెయింటింగ్, టైల్స్ లేయింగ్, ఇంకా ఎలక్ట్రికల్ వర్క్, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, నాకు తెలీదు. సో వన్ బై వన్ నేను మీకు చూపిస్తాను. అండ్ ఇదిగోండి ఇటు పక్కంతా చూసారు కదా, ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. సో హ్యాపీగా మార్నింగే కొంచెం అలా కాఫీ అలా తాగటానికి, లేదంటే అలా క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి, సో అలా ఎంప్టీ ప్లేస్ అనేది కావాలని బయట ఇలా తీసుకున్నాను అనమాట. నేను ప్రజెంట్ అయితే ఎక్కడి వరకు అయిందనే చూపిస్తానండి. సో ఇదైతే హాల్. సో ఇక్కడ ఇంకా వర్క్ చేసేటటువంటి ఐటమ్స్ అన్ని ఇలాగే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు అదిగోండి కుకింగ్ అంతా కూడా అక్కడే పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్. సో వాళ్ళందరూ ఇక్కడే ఉంటున్నారు కూడా. ఉన్నారు పడు సారీ పాప ఆవిడ పడుకున్నారు, దట్స్ ఓకే. అదొక బెడ్రూమ్. అండ్ సేమ్ యాస్టీస్ నాకు ఓపెన్ కిచెన్ అనేది చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ కూడా ఓపెన్ కిచెనే చేయించుకుంటున్నాం. ఇదంతా ఇంకా యూటిలిటీ వైపు వచ్చేస్తుంది. ఎటు చూసిన ఓపెన్ ప్లేస్, మంచి గ్రీనరీ, చల్లటి గాలి. వావ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. బాగుంది. ఇది ఎప్పుడు ఫినిష్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ చుట్టుపక్కలంతా కూడా గ్రీనరీ. అండ్ పైకి వచ్చిన తర్వాత ఇటువైపు ఇంకొక హాల్. ఎస్. అండ్ ఇటువైపు మా గేట్ ఎంట్రన్స్. కింద ఇంకా వర్క్ జరుగుతుంది, ఇంకా చూస్తున్నారు అక్కడ. అండ్ ఇటువైపు ఇంకొక బెడ్రూమ్. చూసారా ఇప్పుడు సన్సెట్ టైము, వెనకాల పొలాలు. నా చిన్నప్పటి నుండి డ్రీమ్ అబ్బా, మాకు ఊళ్ళలో ఇల్లు లేవు వెళ్ళటానికి. నేను మీకు చాలాసార్లు చెప్పుంటా. అందుకే ఇటువైపు ఇది కంపల్సరీ మా ఆయన్ని తగిలి ఇప్పుడు ఎందుకు అక్కడ అంటే లేదు కావాలి అని చెప్పి కష్టపడి ఇష్టంతో కట్టించుకుంటున్నాం అనమాట. మీకు నాకు తెలిసి గాలి సౌండ్ దారుణంగా వినిపిస్తుండొచ్చు, బట్ అంత ఉందన్నమాట ఇక్కడ.
ఫస్ట్ చిన్న డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం, ఆ తర్వాత ట్రిపుల్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అని ఇదిగోండి ఇలా డూప్లెక్స్ వేసామన్నమాట. అండ్ ఇక్కడ నుండి చూసిన మొత్తం గ్రీనరీ, వెనకాల పొలాలు. వావ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి, అన్ని కిటికీలు ఇలాగే పెట్టుకున్నాను కదా, చుట్టూరా ప్లేస్, ఇక్కడ కూర్చోవచ్చు హాయిగా పైకి వచ్చినప్పుడు. అండ్ అలాగే అలా పొలాలు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్కి వస్తే అక్కడ ఒక బెడ్రూమ్ అండ్ ఇక్కడ ఒక హాల్. అండ్ ఇక్కడ ఇంకొక ఇష్టమైన ప్లేస్ అనమాట నాకు. రండి, వీకెండ్స్ ఇలాంటి ప్లేస్కి వస్తే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది చెప్పండి. హాహాహా. ఎటు చూసిన చెట్లు, పొలాలు, మంచి సౌండ్స్, నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్కి వచ్చి కూర్చోవాలబ్బా. క్రేజీ కదా. అటంతా కూడా చూడండి చుట్టూరా. సో చుట్టూరా చూసారా, క్రేజీ కదా. అండ్ ఇక్కడ ఒక చిన్న బల్ల లాంటిది పెట్టించుకున్నాను, వాంటెడ్ ల్యాండ్ పైన ఏమన్నా మనం సరదా కుక్ చేసుకోవాలన్నా ఇవేమైనా చేసుకోవాలన్నా పైన ఇది చేస్తారు. అండ్ అలాగే బయట ఒకటి ఎక్స్ట్రా వాష్రూమ్ అనేది కట్టాం, సేఫ్ సైడ్. అండ్ నెక్స్ట్ పార్ట్ పైన నాకు నిజంగా చాలా ఇష్టం. రండి. సో ఇదనమాట ప్రజెంట్ వరకు అయితే ఇక్కడ వరకు అయింది. సో నెక్స్ట్ వరకు ఏంటి, ఏమేమి అవుతుంది, ఎప్పటివరకు అవుతుందో ఇవన్నీ కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఇంటి గురించి అడిగిన వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేశాను. సో మిగతా వాళ్ళు ప్లీజ్ కొంచెం బ్యాడ్ కమెంట్స్ పెట్టడం ఆపేరా. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.